బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గెలుపు దిశగా దూసుకు వెళ్తున్న పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి మెజారిటీ ఓట్ బ్యాంకును విడుదల రజనీ సంబంధించి సాధించినట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే విడుదల రజనీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా వైకాపా కార్యకర్తలతో పాటు అటు జనసేన కార్యకర్తలను కూడా తమ వైపుకు తిప్పుకోవడంలో విడుదల రజనీ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం మెజారిటీ ఓట్ బ్యాంకు విడుదల రజనీ సాధించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే తమ వద్దకు వచ్చినటువంటి వారి అవసరాలను తీర్చేటువంటి నేతలుగా అటు విడుదల రజనీ కానీ అదేవిధంగా ఆ భర్త విడుదల కుమారస్వామి కానీ మొదటి నుంచి కూడా పనిచేయడంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితమైనటువంటి మెజార్టీ తోటి గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఎక్కడ ఎవరు ఏ సహాయం అడిగినప్పటికీ కూడా కాదనకుండా తీర్చడంలో విడుదల కుటుంబం అయితే మొదటి నుంచి కూడా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అటు వైకాపా కార్యకర్తలు వైకాపా శ్రేణులతో పాటు అన్ని వర్గాలను కూడా ఆదరించడంలో విడుదల కుటుంబం ఖచ్చితంగా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. తమ వద్దకు వచ్చినటువంటి అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి విధంగా అటు కమిట్మెంట్లతో పాటు ఆర్థికంగా సహాయ సహకార్యాలు అందించడంలో మొదటి నుంచి కూడా విడుదల కుటుంబం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సక్సెస్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కలగలిపి పోస్టల్ బ్యాలెట్ ఓట్లో సైతం కూడా విడుదల రజనీకి మెజారిటీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు వచ్చినట్లయితే రాజకీయ పరిశీలకులు అయితే తెలుపుతూ ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విడుదల రజనీ గెలుపు దిశగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి.